నమస్తే. మొత్తానికి హైడ్రా అధికారులు మరోసారి రెచ్చిపోతా ఉన్నారు. ముఖ్యంగా అక్రమమైనటువంటి కట్టడాలు, నాలాలు, అలాగే చెరువులు, బఫర్ జోన్‌లో కట్టినటువంటి ఏవైతే ఇండ్లు గాని, మరో పక్కన ఫామ్ హౌస్‌లు గాని వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి దశలో గత 2, 3 రోజులుగా సైలెంట్‌గా ఉన్నటువంటి హైడ్రా అధికారులు మరోసారి అక్రమమైనటువంటి కట్టడాల పట్ల, అక్రమంగా కట్టడాలు కట్టినటువంటి వ్యక్తుల పట్ల చర్యలు తీసుకునేందుకు సంసిద్ధమైల్లు. ఇదే దశలో మరి ఉదయం నుంచి ఎక్కడ కూడా హైడ్రా అలజడి ఎక్కడ కూడా కనపడలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైడ్రా అధికారులు 2 చోట్ల వాళ్ళ యొక్క కార్యాచరణను ప్రారంభించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే సంగారెడ్డి జిల్లా, ఎక్కడైతే రాష్ట్రంలో 5 జిల్లాల్లో ప్రధానంగా 5 జిల్లాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి ఈ జిల్లాలలో పూర్తిగా హైడ్రా అధికారులు చాలా ఇళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాలేజీలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి వాటన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చి కూల్చివేసేటువంటి ప్రక్రియ ఓ దిక్కు కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు సంగారెడ్డి వాళ్ళ హైడ్రా పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో భాగంగా ఉన్న సంగారెడ్డిలో ఉన్నటువంటి అమీనాపూర్ మండలం ఐలాపూర్ తండాలో సుమారుగా 20 ఎకరాల భూమిలో, ప్రభుత్వ భూమిలో 20 ఎకరాలను ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులంతా కూడా వాటినన్నింటినీ ఫ్లాట్లు చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వాటిపైన హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. సర్వే నెంబర్ 119 అనేటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి 20 ఎకరాల భూమిలో ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళని నాటి వాటన్నిటి కూడా ఫ్లాట్లుగా విభజించి అమ్మేందుకు సిద్ధమైనటువంటి వాటిపైన వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారులు పోలీసుల సాయంతో అక్కడ ఉన్నటువంటి అద్దురాళ్ళని వాటన్నిటి కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడికి ఐలాపూర్కి, అలాగే ఐలాపూర్ తండాకి పెద్ద ఎత్తున హైడ్రో సంబంధించినటువంటి బుల్డోజర్లన్నీ అక్కడికి వెళ్ళి వాటన్నిటి కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఇప్పటికి కూడా వాటన్నిటి కూడా తొలగిస్తూ ఉన్నారు. మరో పక్కన ఎవరైతే అక్కడ కొంతమంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించేటువంటి పనిలో హైడ్రా అధికారులు అయితే వాళ్ళు అందరూ కూడా వాటిపైన చర్యలు తీసుకునేందుకు ఈ యొక్క ల్యాండ్ను ఆక్యుపై చేసుకునేందుకు ప్రయత్నించినటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఒక్కటే కాదు, సంగారెడ్డిలోనే కాదు, మరో పక్కన నిజాంపేటలో అక్రమంగా ఒక చెరువులో, పత్తికుంట చెరువులో మరి అక్రమంగా కట్టినటువంటి 3.5 ఎకరాల్లో మరి 5 అంతస్తుల బిల్డింగ్ను కట్టినట్ట. ఇదంతా ఎస్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజ్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎస్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి వాటిని కూడా సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా దాన్ని కూల్చేసేటువంటి ప్రక్రియ కూడా అతి త్వరలో కొనసాగబోతూ ఉంది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో రంగనాథ్ దానిపైన దృష్టి సారించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి హైడ్రా అధికారులకు ఒక క్లారిటీ రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే మరి నీళ్లు నిలుస్తాయో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలకు వర్షాలు రావడంతో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయం అయ్యాయో వాటిపైన దృష్టి సారించినట్టయితే ఉంటే ఎందుకు జలమయం అయ్యాయి, ఎందుకు అక్కడ కాలనీలకు వాటర్ రావడం జరిగింది, ఇది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అన్నటువంటి దాన్ని గుర్తించేందుకు ఇప్పుడు హైడ్రా అధికారులకి, రెవెన్యూ అధికారులకి కొంత పని అంతా కూడా ఈజీగా అయిపోయింది. ఇది ఒక హైడ్రా అధికారులకు ఉపశమనంగానే చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు కొంత సగ్దుగా ఉన్నటువంటి హైడ్రా మరోసారి వీటి ఏదైతే మునిగిపోయినటువంటి ప్రాంతాలను గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ముందేసుకోవడం జరిగింది. దీన్ని రానున్నటువంటి రోజులలో ఇంకా చాలామందికి నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి హైడ్రా శ్రీకారం చుట్టబోతా ఉంది. హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్కి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి సంసిద్ధమైనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి ఇంకొక అదనపు సంబంధించినటువంటి సిబ్బందిని కేటాయించడంతో పాటు అక్కడ వాళ్ళకి సపరేట్గా పోలీస్ స్టేషన్, ఒకవేళ కనుక ఎవరైతే సంబంధించినటువంటి ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇల్లును కూల్చున్నటువంటి దశలో వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళపైన కూడా నేరుగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా హైడ్రా అధికారులే కేసులు నమోదు చేసేటువంటి విధంగా ఒక చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకే కాకుండా తమ ప్రాంతాల్లో కూడా హైడ్రా రావాలి, తమ ప్రాంతంలో ఉన్నటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే మరి హైడ్రాకి చాలా ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం కూడా అట్లాంటి ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి. తమ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చినట్టయితే ఉంటే చెరువులోకి వాటర్ వస్తాయి, అక్కడ ఉన్నటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చినట్టయితే ఉంటే చెరువు విస్తీర్ణం పెరుగుతుంది, మాకు ఇండ్లు మునిగిపోతూ ఉన్నాయని చెప్పేసి చాలా ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉంది.
అక్కడ జిల్లాలోనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో పెద్ద ఎత్తున కూడా కబ్జాలకు గురైనాయి. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే దరిదాపుగా 2500కు పైన ఇళ్లకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాటన్నిటికీ కూడా అతి త్వరలో మరి కూల్చేసేటువంటి ప్రక్రియ కొనసాగించబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన హైకోర్టు సంబంధించినటువంటి ఆదేశాలను పాటిస్తూ మరో పక్కన హైడ్రా అధికారులు దూకుడు పేస్తూ ఉన్నారు. ఇంకా రానున్నటువంటి ఈ 1-2 డేస్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి అదనపు బలగాలు అంటే ఇంకా వాళ్ళకి అధికారులు సైతం కూడా హైడ్రాకి ఇంకా సపరేట్ అయినటువంటి ఏదైతే కొంత చట్టబద్ధత కల్పించిన తర్వాత వాళ్ళకి ఇంకా అదనపు బలగాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారో దాని తర్వాత ఇంకా రెచ్చిపోయేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. చాలా చెరువులని హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో పెద్ద పెద్ద చెరువులన్నిటి కూడా దాదాపుగా 100 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువులంతా కేవలం 10 ఎకరాలకు పడిపోవడం, దాని చుట్టూ ఉన్నటువంటి అక్రమార్కులంతా కూడా వాటిని అన్నిటి ఫ్లాట్లు చేసి కొంతమంది పేదలకు అమ్మడం జరిగింది. కొంతమంది వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడం జరిగింది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కాలేజీలను కట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఫామ్ హౌస్లను కూడా కట్టుకున్నటువంటి సంఘటనలు మనం చూడడం జరిగింది. ఇదే నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మరి ఖాళీ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో నోటీసులు కూడా వాళ్ళకు జారీ చేయడం జరిగింది. ఇది ఏదైతే ఈ సిచ్యువేషన్ కనబడతా ఉంది ఇదంతా కూడా అమీన్పూర్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి అమీన్పూర్ మండలంలో ఉన్నటువంటి ఐలాపూర్ తండాలో ఇది సర్వే నెంబర్ 119లో ఉన్నటువంటి ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడాలు ఇవన్నీ. ఈ కట్టడాలని ఇప్పటికే హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది, మొత్తానికి కూల్చివేయడం జరిగింది. ఇదంతా కూడా ఇట్లా ఆఫీసు పెట్టుకొని ఇక్కడ పక్కన ఉన్నటువంటి 119 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్లని విక్రయించేందుకు సిద్ధపడతా ఉన్నారు. ఇక్కడ కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులే ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ కావడంతో ఎవరు కూడా అక్కడికి వచ్చి అక్కడ సపరేట్గా మేమే ఈ సంబంధించినటువంటి ఫ్లాట్లకు ఓనర్లమని చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక పక్కన హైడ్రా అధికారులు దీనిపైనకి చర్యలు తీసుకునేందుకు ఇది కూల్చేందుకు వస్తున్నటువంటి దశలో వాళ్ళందరూ కూడా ఇక్కడ లేకుండా వెళ్ళిన అనేది మనకైతే సమాచారం అందుతూ ఉంది. మొత్తానికి ఇక్కడ 119వ సర్వే నెంబర్లో సుమారుగా 20 ఎకరాల ల్యాండ్ సంగారెడ్డి ప్రాంతం అమీన్పూర్ అంటే దరిదాపుగా ఎకరానికి ఎక్కడ లేదన్నా కానీ ఎకరానికి దరిదాపుగా 15-20 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎకరం ల్యాండ్కు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఈ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులంతా కూడా అక్రమంగా ఈ ల్యాండ్ని కబ్జా చేసుకొని ఇక్కడ ఫ్లాట్లని అమ్మాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో రంగనాథ్ దీనికి సంబంధించినటువంటి స్పాట్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఉండి వీటిని కూల్చేసేటువంటి ప్రయత్నం కూడా రంగనాథ్ గారి యొక్క నేతృత్వంలోనే ఇదంతా జరిగిందనేది తెలుస్తూ ఉంది. ఇక్కడికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి 119 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ 20 ఎకరాల ల్యాండ్ని ఇప్పటికే మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు అయితే మొత్తానికి ఈ భూమిని అయితే కాపాడినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే ఇట్లా ఒక సంగారెడ్డిలోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, మిగతా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లన్నింటినీ కూడా కబ్జాలు చేసుకోవడం జరిగింది. చాలామంది వ్యక్తులు కూడా గత ప్రభుత్వ హయాంలో చాలామంది వ్యక్తులు ఇట్లాంటి ల్యాండ్లను కబ్జా చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న ఫ్లాట్లుగా చేసి వేరే వాళ్ళకు అమ్మి మరి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి సంబంధించినటువంటి ఏవైతే ఈ ఫ్లాట్లను ఆక్రమించుకున్నటువంటి అక్రమదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వత్తాసు పలికినటువంటి అధికారులు కూడా గత సర్కార్లో ఉండేది. ఇప్పుడు కూడా కొంతమంది సహకరిస్తారన్నటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన కూడా చర్యలు తీసేందుకు సిద్ధపడతా ఉంది. ఎవరైతే ఈ భూమిని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులపైన కేసులతో పాటు వీళ్ళకి ఎవరైతే సహకరించినటువంటి రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేందుకు హైడ్రా అధికారులకు వాళ్ళకు మరి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు హైడ్రా అధికారులు చర్యలు తీసుకునేందుకు అదనపు అధికారులని ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక పక్కన అమీన్పూర్లో ఉన్నటువంటి ఐలాపూర్ తండాలో ఈ సంబంధించినటువంటి వ్యవహారం అయితే, మరొక పక్కన నిజాంపేటలో ఉన్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ పైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ సంబంధించినటువంటి హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా అటువైపు నిజాంపేటలో ఉన్నటువంటి ఒక కాలేజ్ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. మరి ఈ కాలేజీకి ఏమైనా మినహాయింపు ఉంటుందా? ఒక పక్కన ఇప్పటికే ఏదైతే
అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఫాతిమా కాలేజీని కూల్చాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి సందర్భం. మరొక పక్కన పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూటే కావచ్చు, మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ కాలేజీలే కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆ కాలేజీలన్నిటి కూడా కూల్చివేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇట్లాంటి కాలేజీ యాజమాన్యాలంతా కూడా హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. హైకోర్టు నుంచి సపరేట్గా స్టేలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. వాళ్ళకి ఇప్పటికే హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఒక పక్కన రంగనాథ్ గారేమో ఈ యొక్క ఇన్స్టిట్యూట్లలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలు ఆగమైపోతాయి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయేలోగా వాళ్ళు అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూలుస్తామని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన వీటిపైన చర్యలు తీసుకున్నందుకే ఈ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నాయో వీటన్నిటిపైన చర్యలు తీసుకున్న తర్వాతనే మిగతా సంబంధించినటువంటి వాటి అక్రమాలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినపడతా ఉంది. మనం ఇక్కడ ఏదైతే దుర్గం చెరువు సంబంధించినటువంటి రాయదుర్గం చెరువు ఏదైతే ఉందో రాయదుర్గం చెరువు సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా 240 నుంచి 250 ఇండ్లకి నోటీసులు ఇచ్చినటువంటి హైడ్రా రేపో మాపో వాటిని కూడా కూల్చివేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి 250 ఇండ్ల ఓనర్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో క్లియర్ కట్గా కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారం 10 రోజుల టైంలోనే మీరందరూ కూడా నేరుగా మీరే ఇన్వాల్వ్ అయ్యి వాటిని కూల్చాలి, లేకపోయినట్టయితే మేమే కూల్స్తామని చెప్పేసి మరి వాళ్ళకు క్లియర్ కట్గా నోటీసులో పేర్కొనడం జరిగింది. వాళ్ళంతా కూడా మరి ఎవరైతే ఈ సంబంధించినటువంటి అమర్ సొసైటీ ఎవరైతే ఉందో అమర్ సొసైటీలో కట్టుకున్నటువంటి 250 ఇండ్లకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు సైతం కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మా ఈ నిజంగా కూడా కట్టుకున్నటువంటి ఇండ్లు అక్రమమైనటువంటి లేకపోతే బఫర్ జోన్లలో FTL పరిధిలో ఉన్నట్టయితే మాకు ఇక్కడికి కరెంట్ ఎట్లా రావడం జరిగింది, ఇక్కడ డ్రైనేజ్ ఎట్లా రావడం జరిగింది, మరో పక్కన పెద్ద పెద్ద రోడ్లు ఏ విధంగా ఇవ్వడం జరిగింది, అన్ని పర్మిషన్లతోటి ఉన్న తర్వాతనే మేము అన్నిటి కూడా కట్టుకోవడం జరిగింది. సుమారుగా 40-50 ఏళ్ల క్రితం నుంచి మేము ఇక్కడే ఉండడం జరిగింది, ఇక్కడే మేము ఇళ్ళం కట్టుకోవడం జరిగింది, ఇక్కడే వ్యాపారాలు కూడా పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా లీగల్గా అన్ని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళు రేపో మాపో హైకోర్టుకు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఏ హైకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ముందుగా హైకోర్టు సూచించినటువంటి అంశం ఏంటిదంటే హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు ఒకవేళ కనుక బఫర్ జోన్లోనో లేకపోతే FTL పరిధిలో ఉన్నప్పటికీ వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత మీ కార్యాచరణ ప్రారంభించండి అని చెప్పేసి హైకోర్టు సైతం స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ముందుగా హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎన్ కన్వెన్షన్కి ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండానే కూల్చేయడం జరిగింది. అయితే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ హైకోర్టుకు వెళ్ళడంతో అక్కడ కొంత హైడ్రా యొక్క దూకుడికి కాస్త బ్రేక్ పడ్డది. దాని తర్వాత వాళ్ళు సూచించినటువంటి అంశమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటిదంటే అక్కడ నోటీసులు ఇవ్వండి, ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి రిప్లై ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అన్నటువంటి దాన్ని పరిశీలించిన తర్వాత మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక పక్కన చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన హైడ్రా అధికారులు ఏమని చెప్తా ఉన్నారంటే మేము ఒకవేళ కనుక FTL పరిధిలోనో బఫర్ జోన్ పరిధిలోనో చెరువు పైన నాలవ పైన కట్టుకున్నట్టయితే మేము నోటీసులు గిటీసులు ఇచ్చలేదు, డైరెక్ట్ కూల్చలేదు అని చెప్పేసి ఏమో రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఒక క్లియర్ కట్గా ఒక విజన్ తోటి హైడ్రా అధికారులు అయితే ముందుకు వెళ్తా ఉన్నారు. మరి దీనిపైన రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు రేపు మాపో ఉంటాయా, లేకపోతే హైడ్రాకి సపరేట్ అయినటువంటి అధికారాలు కల్పిస్తారా అనేది కూడా చూడాలి. ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక న్యాయం ఉండదు. హైడ్రా అన్ని సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని చెప్పేసి ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. హైడ్రా అధికారులు అయినటువంటి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి అట్లా చేసినప్పుడు ముఖ్యంగా ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మరి ఫాతిమా కాలేజీని ఎందుకు కూలగొట్టలేదు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీని ఎందుకు కూలగొట్టట్లేదు, ఇంకొక పక్కన ఇదే సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆయన ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టట్లేదు, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి విశాలంగా కట్టినటువంటి ఆ ఫామ్ హౌస్ పైన చర్యలేవి, సబితా ఇంద్రారెడ్డి యొక్క అద్దాల మేడని ఎందుకు కూల్చట్లేదు, ఇవన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయి కదా, ఇవన్నీ FTL పరిధిలోనే ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కూల్చట్లేదు అంటే కేవలం సామాన్యమైనటువంటి ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ల పైన కూలుస్తారా, అక్కడ ప్రజాప్రతినిధి ఇళ్లకు ఇట్లాంటి మినహాయింపులు ఉండొద్దని చెప్పేసి సామాన్యమైనటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఒక పక్కన పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఇదే వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇది ఒక పక్కన రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ చాలామంది కూడా వీటన్నిటిపైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం యొక్క బఫర్ జోన్లో అలాగే FTL కట్టినటువంటి ప్రభుత్వ ల్యాండ్లో కట్టినటువంటి వాటిపైన ముందుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక పక్కన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు సంగారెడ్డికి సంబంధించినటువంటి అమీన్పూర్ ఐలతండాలో జరిగినటువంటి ఈ యొక్క 20 ఎకరాల ల్యాండ్ పైన
మరి అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్లన్నీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ హైడ్రా అధికారులు దగ్గరుండి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా నిజాంపేటకు సంబంధించినటువంటి కాలేజీ ప్రక్రియ కూల్చేసేటువంటి ప్రక్రియ మరి రేపో ఎల్లుండో చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇప్పటికే హైడ్రా అధికారులు సైతం కూడా వాటికి నోటీసులు ఇచ్చి తాళాలు వేసినట్టుగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ టార్గెట్ నిజాంపేటకు సంబంధించినటువంటి ఎస్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి కూల్చివేత హైడ్రా అధికారులు మరి మొదలు పెట్టబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.